మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 12, 18వ వచనం. అందరూ కలిసి చదువుకుందామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 18వ వచనం. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని, ఈయన నా ప్రాణమునకు ప్రియుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మ ఉంచెదను, ఈయన అన్యజనులకు న్యాయమును ప్రచురము చేయును. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనను నేను ఏర్పరచుకొంటిని. కాబట్టి ఈయన మీద నా ఆత్మ ఉంచెదను, ఈయన అన్యజనులకు న్యాయమును విధించి ప్రచురం చేయను. ఈయన మీద నా ఆత్మను ఉంచెదను. నేను ఏర్పరచుకున్న నా సేవకుడు, ఇదిగో ఈయన నా సేవకుడు, లేదా నేను ఏర్పరచుకున్న సేవకుడు. యేసుక్రీస్తు వారి సేవ. ప్రభు అంటున్నాడు, తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, ఈయన నా సేవకుడు. కాబట్టి యేసుక్రీస్తు వారిని దేవుడు, యేసుక్రీస్తు వారి సేవను లేదా ఆయన పనిని దేవుడు అంగీకరించాడు. ఒక విషయం ఏమిటంటే, ముందు మన జీవితము దేవుడు అంగీకరించాలి, తర్వాత చెప్పండి మన సేవను లేదా మన పనిని. మనల్ని అంగీకరించకుండా మనం చేసేదాన్ని అంగీకరించాడు. మనం చూడండి, ఆరంభంలో ఆదాము అవలకు కుమారులైన ఇద్దరికి ఒకరి గురించి రాయబడింది. ఏమని? కయ్యూనును హేబేలు. కయ్యూను హేబేలులో ఎవరి బలిని అంగీకరించాడు దేవుడు? హేబేలు బలి. అక్కడ రాయబడింది హేబేలును అతని అర్పణను, కయ్యూనును అతని అర్పణను. కయ్యూనును అంగీకరించలే, కయ్యూను అర్పణ అంగీకరించలే. అలానే హేబేలు అర్పణ. అంటే మన అర్పణకు ముందు దేవుడు మనలను అంగీకరించాలి. సోదరుడే సహోదరి, సరే, మొదటిగా మనల్ని అంగీకరించాలి. రెండవది మన అర్పణను అంగీకరించాలి. మనల్ని అంగీకరించాడు ఒకటి. సెకండ్ వన్, మన అర్పణను అంగీకరించాలి. అంటే మన సేవ ఆయన అంగీకరించాలి. సేవ దేవుడు అంగీకరిస్తున్నాడా అంటే మనము అంగీకరించే విధముగా, మన సేవ అంగీకరించే విధముగా ఉండాలి. దేవుడు అంగీకరించే సేవ మనం చేయాలి. కాబట్టి దేవుడు ఎప్పుడైతే అంగీకరిస్తాడు, ఎలా అంగీకరించి సేవ చేయగలము అంటే దేవుని ఆత్మతో సేవ చేసినప్పుడు. దేవుని ఆత్మతో చేసినప్పుడు. చూడండి, ఒక మాట చదువుదాం. యెషయా గ్రంథము 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 1వ వచనం. యెషయా 42:1వ వచనం. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతని అన్యజనులకు న్యాయమును కనుపరచును. చూడండి, ముందు అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను అనే మాటకు ముందు ఏమనుంది? నేను ఏర్పరచుకున్న సేవకుడు, తర్వాత నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణమునకు ప్రియుడు, నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. సోదరుడ సహోదరి, చూడండి, దేవునికి ఇష్టమైన సేవ ఎలా చేయగలము అంటే, దేవునికి ఇష్టమైన సేవ ఎలా చేయగలము అంటే దేవుని ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు, దైవ ఆత్మ దేవునికి ఇష్టమైన విధంగా మనను సేవ చేసే విధంగా చేస్తుంది. అలానే దేవుని సంతోషపెట్టే సేవ, అలానే దైవ చిత్తానుసారమైన సేవ చేయగలుగుతాం ఆత్మ ద్వారా. ఒక సత్యం ఏమిటంటే, మనము దైవత్వం అంతా కూడా, స్పిరిచువాలిటీ అంతా కూడా, అదంతా భౌతికమైన జ్ఞానానికి సంబంధించింది కాదు. వింటున్నారండి? భౌతిక జ్ఞానానికి సంబంధించింది కాదు. అందుకోసమనే దేవుని దగ్గర చదువు కూడా అవసరం లేదు. అంటే చదువు ఉన్న వాళ్ళు మన అవసరం లేదా అంటే, చదువు ఉన్న వాళ్ళని దేవుడు వాడుకున్నాడు. అపోస్తలుడు పౌలు మహావిద్వాంసుడు, పండితుడు, పిహెచ్డి క్యాండిడేట్, ఆయన వాడుకున్నాడు. అలానే శిష్యులు, చెప్పండి, ఏమి చదవలేని జాలర్లు, వాళ్ళని వాడుకున్నాడు. సరే, ఒక సత్యం ఏమిటంటే, స్పిరిచువాలిటీ, ఆత్మీయత, ఆధ్యాత్మిక రంగం అనేది ఇది జ్ఞానానికి సంబంధించింది కాదు, ఇది ఆత్మకు సంబంధించింది. అంటే ఆత్మకు సంబంధించింది. సరే, ఇప్పుడు ఆత్మ ద్వారా నడిపించబడము, ఆత్మలో జీవించడము, ఆత్మ ద్వారా మనము నడిపించబడడం, ఇదంతా అదేనమాట. అది సరే. కాబట్టి ఎప్పుడైతే మనము దేవుని ఆత్మతో నింపబడి ఆత్మ ద్వారా నడిపించబడతామో, ఆ పరిచర్య దేవునికి అంగీకారంగా ఉంటుంది. దేవుని ఎంత ప్రేమిస్తామో అంతగా దేవుని ఆత్మతో నింపబడతాం. దేవుని ఎంతగా ప్రేమిస్తామో, తర్వాత ఎంతగా ఆత్మతో నింపబడతామో అంత మనము
మన సేవ దేవుడు అంగీకరించే విధంగా ఉంటుంది. దేవుని బిడ్డ, మన పరిచర్య దైవాత్మతో జరగాలి. యేసుక్రీస్తు వారి యొక్క పరిచర్య అంగీకరించబడింది. అలానే యేసుక్రీస్తు వారి పరిచర్య నిలిచింది. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి సేవ చేసి 3.5 years అయిపోయి వెళ్ళిపోయి 2000 సంవత్సరాలు అయిపోయినా భూమి మీద యేసు దాటి నేను ఇంత చేయగలననేవాడు చరిత్రలో పుట్టలేదు, పుట్టబోడు. ఎస్, ఎందుకని? ఫుల్ స్పిరిట్ మినిస్టర్ అది. సోదరుడ, సహోదరి, కాబట్టి మన పరిచర్య దేవుడు అంగీకరించాలి. తక్కువ ఎక్కువ అనేది వేరే సంగతి. ఆత్మతో చేసింది పతనం కాదు. మన సేవ దేవుడు అంగీకరించాలి.